హలో గైస్, వెల్కమ్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఉన్న డిజిటల్ అరెస్ట్ అనే టాపిక్ కోసం మాట్లాడుకుందాం. సో డెఫినేషన్ ఏంటంటే, డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ సైబర్ ఫ్రాడ్ వేర్ క్రిమినల్స్ ఇంపర్సనేట్ అఫీషియల్స్ టు ఎగ్జాట్ మనీ బై ఫాల్స్లీ క్లెయిమింగ్ లీగల్ యాక్షన్. అంటే ఏంటి అంటే, ఇక్కడ క్రిమినల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫీషియల్గా, అంటే ఎలాంటి అఫీషియల్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా, లేదా సైబర్ సెక్యూరిటీ వాళ్ళగా, లేదా బ్యాంక్ అథారిటీస్ లాగా డ్రెస్అప్ అవుతారనమాట. డ్రెస్అప్ అయిపోయి మీకు వీడియో కాల్ ఆర్ఎల్స్ ఫోన్ కాల్ ఆర్ఎల్స్ మెసేజెస్ అనేవి చేస్తారు. ఏమని చెప్తారు, మీరు అనేది ఈ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఇన్ క్రైమ్, మీరు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయారు, ఇక్కడ మాకు మీ ప్రూఫ్స్ అనేవి దొరికాయి, సో మీరు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు డిజిటల్గా, సో ఎవరికి కాంటాక్ట్ చేయకూడదు, నో కాంటాక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు ఏమేమి చెప్తారు మనం ఇలా నమ్మడానికి, వాళ్ళు డైరెక్ట్ ఫోన్ ఆర్ వీడియో కాల్ చేస్తారనమాట. ఫోన్ కాల్ ఆర్ వీడియో కాల్ లేదా మెసేజ్, వాట్సాప్ మెసేజ్ అన్న వాళ్ళు పంపిస్తారు. సో ఏం చెప్తారు వాళ్ళు, మీ ఆధార్ కార్డ్ అనేది మాకు ఇక్కడ క్రైమ్ సీన్లో దొరికింది, ఆర్ఎల్స్ మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఈ వీళ్ళతో లింక్ అయి ఉంది క్రైమ్ చేసిన పర్సన్తో, సో మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అండ్ ఏం చెప్తారు, మీరు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు, ఎవరికి కూడా కాంటాక్ట్ చేయకూడదు, ఇలా అన్నీ చెప్పి ఏం చేస్తారు అంటే లాస్ట్కి అమౌంట్ అడుగుతారు. అమౌంట్ అనేది మనల్ని డిమాండ్ చేస్తారు. సో ఏం చెప్తారు, కంగారు పడద్దు, ఓకే మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయము, సో మీరు దీంట్లో నుంచి తప్పించుకోవాలి అంటే ఎంతో కొంత అమౌంట్ అనేది మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. మేబీ అది ల్యాక్స్ టు క్రోర్స్ కూడా కావచ్చు, ల్యాక్స్ టు క్రోర్స్ కూడా ఆ అమౌంట్ అనేది అవ్వచ్చు. సో ఇదెందుకు ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది అంటే, ఇండియాలో వై న్యూస్ అంటే, ఇండియాలో ఈ కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. రైజింగ్ కేసెస్ అక్రాస్ ఇండియా చుట్టూ ఈ కేసెస్ అనేవి చాలా హై అయిపోతున్నాయి. సో కీ ఇష్యూస్ ఏంటేంటి, ఎందుకు జరుగుతున్నాయి అసలు ఇవి అంటే, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, జనాలకి సిటిజన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది ల్యాక్ అవుతుంది. సో ఎవరికి కూడా ఇది ఏంటి అన్నది తెలియట్లేదు. సో దీని మీద ఎవరికి నాలెడ్జ్ అనేది లేదనమాట. సో ప్రతి ఒక్కరు ల్యాక్ ఆఫ్ సిటిజన్స్ అనేది వాళ్ళకి అవేర్నెస్ అనేది ల్యాక్ అయిపోయింది. సో రోల్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియా అకౌంట్స్ ఆర్ఎల్స్ వాట్సాప్లో కొన్ని ఫేక్ కాంటాక్ట్స్, సో ఫేక్ అకౌంట్స్ అనేవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకునేలాగా ఈ ఇంటర్మీడియట్స్ అనేవి పనిచేయాలి. ఇంటర్మీడియట్స్ ఇస్ నథింగ్ బట్ సోషల్ మీడియాస్ అనేవి ఫేక్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేసుకునేలాగా పనిచేయాలి. సో గవర్నెన్స్ ఛాలెంజ్ అంటే ఏంటి ఇందులో, సో మోర్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ లాస్ అనేవి స్ట్రాంగ్ చేయాలి. ఏం స్ట్రాంగ్ చేయాలి, ఐటీ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ లాస్ అనేవి స్ట్రాంగ్ చేయాలన్నమాట, ఇంకా స్ట్రాంగర్గా రావాలి. సో ఇంకా ఏం కావాలి, సైబర్ పాలసీస్ కూడా స్ట్రాంగ్ చేయాలి, ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఇవి గవర్నెన్స్ అనేది రావాలి అని చెప్పి ఈ కీ ఇష్యూస్లో మాట్లాడుకుంటున్నాం. సో గవర్నమెంట్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో, గవర్నమెంట్స్ ఏమేం చేస్తుంది అంటే, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి రన్ చేస్తుంది. ఎక్కడ, సమ్ ఏరియాస్లో ఆల్రెడీ వాళ్ళు డెమోస్ లాగా ఎలా మోసపోతున్నారు, ఎలా జరుగుతున్నాయి క్రైమ్ సీన్స్ అనేవి డెమోస్ అనేవి ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో పర్ఫామ్ చేస్తున్నారు. సో సైబర్ ఫ్రాడ్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, సైబర్ ఫ్రాడ్ ఎమర్జెన్సీ అంటే నథింగ్ బట్ హెల్ప్ లైన్ నెంబర్ అండి. దీనికి మనందరికీ తెలుసు, సైబర్ ఫ్రాడ్ కూడా ఎమర్జెన్సీ నెంబర్ అనేది ఉంది, అదే 1930 అనేది సైబర్ ఫ్రాడ్ ఒక ఎమర్జెన్సీ నెంబర్. మీకు ఎప్పుడన్నా ఇలాంటి కాల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కానీ సిచ్యువేషన్స్ వస్తే మీరు ఈ నెంబర్కి వెంటనే కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు అనమాట. 1930 అనేది వీళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్. సో బ్లాకింగ్ సస్పీషియస్ అకౌంట్, ఇందాక చెప్పాను కదా, సోషల్ మీడియాస్లో ఫేక్ అకౌంట్స్ అనేవి బ్లాక్ చేయాలి. స్టేట్ కోఆర్డినేషన్ అంటే ఏంటి అంటే, సో ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కువ క్రైమ్ జరుగుతుంది, ఏ స్టేట్లో అయితే ఎక్కువ క్రైమ్ జరుగుతుందో ఆ స్టేట్ వాళ్ళు ప్లస్ అలానే ఇంకో స్టేట్ వాళ్ళు, వీళ్ళకి మోర్ కోఆర్డినేషన్, ఈ క్రైమ్స్ పట్ల, ఈ సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ పట్ల కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంతేనండి ఈరోజు టాపిక్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్విక్ లర్న్ హబ్. అండ్ ఆల్సో
మీ అందరి కోసం ఇంత షార్ట్ ఫామ్లో ఒక వీడియో చేయాలి అంటే దీని వెనకాతల చాలా కష్టం అనేది ఉంటుందండి. సో మా కష్టాన్ని మీరు గుర్తించి మీ ఫ్రెండ్స్కి కానీ ఆర్ఎల్ స్టూడెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయ్యేలా చేయాలి అని మా నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.